గోవింద్, ఈ ఎండాకాలంలో ఎండలు అయితే చాలా ఎక్కువగా ఉన్నట్టుగా తెలుస్తోంది. హైదరాబాద్ ఖమ్మంకి సంబంధించి ఎండలు చాలా ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది. ఉష్ణోగ్రత శాఖ ఈ ఎండలు ఎక్కువగా ఉండటం వల్ల జనాలు ఎక్కువగా బయటకు రావద్దు అని చెప్పేసి ఆర్డినెన్స్ అయితే జారీ చేయడం జరిగింది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మాత్రం ఉష్ణోగ్రత రోజు రోజుకి తారాస్థాయికి పెరుగుతుందని చెప్పవచ్చు. గత కొన్ని రోజుల నుంచి కూడా వారం రోజుల నుంచి కూడా ఎండలు తీవ్రంగా ఎక్కువగా ఉండడంతో కూడా ప్రజల్లో మాత్రం బయటికి వెళ్ళలేని పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకున్నట్టయితే చిన్నపిల్లలు కానీ వృద్ధులు కానీ కూడా ఈ ఎండ వేడికి తట్టుకోలేక కూడా బయటికి వెళ్ళే పరిస్థితి అయితే కనిపించకపోవచ్చు. ప్రధానంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో కూడా ఎక్కువగా ఈ వేడి ఎక్కువగా ఉండటం వల్ల ప్రజలు మాత్రం ఇళ్లకే పరిమితమని చెప్పవచ్చు. గత కొన్ని రోజుల నుంచి కూడా ఏదైతే ఎండలు తీవ్రంగా పెరుగుతుందని చెప్పి వాతావరణ శాఖ అధికారులు కూడా చెప్పిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ప్రధానంగా చూసుకుంటే చిన్నపిల్లలు కూడా ఒక్క పూట బళ్ళకి వెళ్ళిన పరిస్థితి కనిపిస్తుంది. ఉదయం 8 గంటలకల్లా పాఠశాలకు వెళ్ళడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో మాత్రం చిన్నపిల్లలు కూడా ఎండ తట్టుకోలేక కూడా ఉంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా వృద్ధులు కూడా ఈ ఎండ వేడికి కూడా బయటకు వెళ్ళలేక పరిస్థితి కనిపిస్తుంది. ఎవరైనా మాత్రం బయటికి వెళ్ళాల్సిన పరిస్థితి నెలకొంటే మాత్రం తప్పనిసరిగా చల్లని పానీయాలు కానీ అదేవిధంగా చెరుకు రసం కానీ జ్యూసులు కానీ ఎక్కువగా తాగాలని చెప్పి కూడా ఇటు వైద్యులు కూడా సూచిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ఈ ఎండ రావడంతో మాత్రం ప్రజల్లో కూడా ఒక వేడి రావడంతో మాత్రం బయటికి వెళ్ళలేని పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో మాత్రం ఎక్కువగా చలివేంద్రాలలో కూడా ఏర్పాటు చేయాలని చెప్పి కూడా నగరవాసులు కోరుకుంటున్న పరిస్థితి. ప్రధానంగా ఖమ్మం జిల్లాలో చూసుకుంటే ఎక్కువగా ఎండ తీవ్రత ఉంటాయని చెప్పి, ఎందుకంటే సింగరేణి ప్రాంతం కావడంతో కూడా ఇటు సింగరేణి కార్మికులు ప్రధానంగా సత్తుపల్లిలో ఉన్న సింగరేణి కార్మికులు కూడా ఈ ఎండకు కూడా పనికి వెళ్ళలేని పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. తమకు తప్పనిసరిగా ఎండ తీవ్రత నుంచి సరైన సదుపాయాలు కలిపాయని చెప్పి కూడా ఈ సింగరేణి కార్మికులు కూడా కోరుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా అయితే జిల్లాలో చూసుకున్నట్టయితే ఖమ్మం, అదేవిధంగా ఖమ్మం కానీ పాలేరు కానీ అదేవిధంగా మదిర, సత్తుపల్లి, వైరా అనే 5 నియోజకవర్గ పరిధిలో కూడా ఈ ఎండలు ఎక్కువగా తీవ్రంగా ఎక్కువ ఉన్న నేపథ్యంలో మాత్రం ప్రజలు మాత్రం బయటికి వెళ్ళని పరిస్థితి. ఉదయం 10 గంటల లోపే మాత్రం వెళ్తున్న పరిస్థితి. ప్రధానంగా వ్యవసాయ కూలీలు కానీ అదేవిధంగా చిన్నతారు వ్యాపారం చేసుకునే వ్యాపారులు కానివ్వండి కూడా ఉదయం 9 గంటల నుంచే వెళ్తున్న పరిస్థితి. సాయంత్రం 5 గంటల వరకు కూడా ఎవరికి బయటికి రాని పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కువగా ఎండ తీవ్రత ఉండడం వల్ల మాత్రం బయటికి వెళ్తే మాత్రం ప్రమాదం నేపథ్యంలో మాత్రం ప్రజలు మాత్రం ఎక్కువగా ఇళ్లతో అదేవిధంగా ఆఫీసుల్లో ఉంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ ఎండ తీవ్రత మాత్రం ఎవరు మాత్రం బయటికి వెళ్ళని చెప్పి ఇటు వైద్యులు కూడా హెచ్చరిస్తున్న పరిస్థితి. అదేవిధంగా ఏప్రిల్ నెలలోనే ఎండ తీవ్రంగా ఉండడం అనేది కనిపిస్తుంది. ఏప్రిల్, మే, జూన్ ఈ 3 నెలల్లో కూడా ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో మాత్రం ప్రజలు మాత్రం జాగ్రత్తలు పాటించాలని చెప్పి కూడా ఇటు వాతావరణ శాఖ అధికారులు కూడా చెప్తున్న పరిస్థితి. రానున్న రోజుల్లో మాత్రం ఇంకా అధికంగా ఎండల తీవ్రమైన పరిస్థితి ఉంటుందని చెప్పి ఇటు వాతావరణ శాఖ అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. శిరీష, గోవింద్, జిల్లాలో అన్ని జిల్లాలు ఒక ఎత్తు అయితే ఖమ్మం జిల్లాని ఒక ఎత్తుగా మనం చూడొచ్చు. అంటే అక్కడ ఎండలు చాలా ఎక్కువగా ఉంటాయి. కోల్ మైన్స్ ఎక్కువగా ఉండటం వల్ల ఖమ్మం జిల్లాలో కొత్తగూడెం, భద్రాచలం, ఇల్లెందు ఏరియాలు చూసుకుంటే చాలా ఎక్కువగా ఎండలు ఉన్నాయి. అలాగే ఇంకా రైతులకు సంబంధించి పనులు కూడా చాలా వరకు ఇంకా జరగటమే జరుగుతూ ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ప్రధానంగా చూసుకుంటే గత వారం నుంచి కూడా అకాల వర్షాలు రావడంతో పాటు ఇటు పూర్తిగా ఎండలు మాత్రం ఎక్కువగా ఉన్నాయని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో మాత్రం ఇటు రైతులు కానివ్వండి ఇటు ప్రజలు కానీ బయటికి వెళ్ళలేని పరిస్థితి కూడా నెలకొని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో మాత్రం ప్రతి ఒక్కరు మాత్రం బయటికి వెళ్ళే నేపథ్యంలో మాత్రం తప్పనిసరిగా గొడుగులు వాడాలి, అదేవిధంగా క్లాతులు కట్టుకుని వెళ్ళాలి. ఒకవేళ బయటికి వెళ్ళాల్సిన పరిస్థితులు అత్యవసరమైన పరిస్థితులు మాత్రం దగ్గర నుండి మంచినీళ్ళు తీసుకోవాలి, అదేవిధంగా జ్యూసులు కానివ్వండి కూల్ డ్రింక్స్ కానీ ఎక్కువ మోతాదులో తాగాలని చెప్పి కూడా వైద్యులు సూచిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో మాత్రం ప్రజలు మాత్రం ఎప్పటికప్పుడు జాగ్రత్తగా ఉండాలి. బయటికి వెళ్ళాల్సిన పరిస్థితుల్లో మాత్రం వాహనాలతో వెళ్ళాలి, అదేవిధంగా ఎక్కువ దూరంగా నడిచి వెళ్ళడానికి కూడా ఎక్కువగా వెళ్ళొద్దని చెప్తున్నారు. ఎక్కువ వెళ్ళిన నేపథ్యంలో మాత్రం తగిన జాగ్రత్తలు పాటించని చెప్పి కూడా చాలామంది కూడా సూచిస్తున్నారు. ముఖ్యంగా చూసినట్టయితే వృద్ధులు కానివ్వండి పిల్లలు కానివ్వండి ఈ ఎండాకాలంలో మాత్రం బయటికి వెళ్తే మాత్రం చాలా ప్రమాదకరంగా ఉంటుందని చెప్పి ఈ నేపథ్యంలో మాత్రం ప్రతి ఒక్కరు మాత్రం తగిన జాగ్రత్త తీసుకోవాలని చెప్పి ఒకవేళ తప్పనిసరి వెళ్తే మాత్రం తగిన జాగ్రత్త తీసుకోవాలని చెప్పి కూడా వైద్యులు హెచ్చరిస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో మాత్రం ఈ ఎండాకాలంలో మాత్రం ప్రధానంగా చూసుకుంటే ఖమ్మం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చూసినట్లయితే ఎక్కువగా బొగ్గు సింగరేణి ఉన్న నేపథ్యంలో మాత్రం భద్రాచలం కానీ ఇటు కొత్తగూడెం కానివ్వండి ఇల్లందు కానివ్వండి ఎక్కువ వేడి ఉన్న నేపథ్యంలో మాత్రం అధికంగా వేడి ఉంటుంది. కాబట్టి ప్రజలు మాత్రం తప్పనిసరిగా తగు జాగ్రత్త తీసుకోవాలని చెప్పి కూడా వైద్యులు కూడా హెచ్చరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. శిరీష.
అలాగే ఐటీ మంత్రి మన ఐటీ మంత్రి ఈ రోజు సమ్మిట్ ఏర్పాటు చేశారంటే కూల్ గా ఉండే సిమెంట్ కూడా మీ ఇళ్లకి వేసుకోవాలి అని చెప్పి, అంటే వాతావరణ శాఖను దృష్టిలో పెట్టుకొని ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని నిర్ణయం తీసుకున్నట్టుగా కూడా మనకి కేటీఆర్ ఒక ప్రకటనలో తెలియజేశారు. దానికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? అంటే ప్రధానంగా ప్రతి సంవత్సరం కూడా ఎండలు ఎక్కువ అనే నేపథ్యం మాత్రం ప్రతి ఒక్కళ్ళు జాగ్రత్తలు పాటించి చెప్తున్న నేపథ్యం కనిపిస్తుంది. అదేవిధంగా ఎండల్లో బయటికి వెళ్ళే పరిస్థితుల్లో మాత్రం గొడుగులు కానీ మిగతా జాగ్రత్త తీసుకోమని చెప్పి చెప్తున్నారు. అదేవిధంగా కేటీఆర్ ఏదైతే ప్రజలు మాత్రం చిన్నపిల్లలు ఎక్కువగా వెళ్తున్న నేపథ్యంలో పాఠశాలకు వెళ్తున్న నేపథ్యంలో మాత్రం ప్రతి ఒక్కళ్ళు జాగ్రత్త తీసుకోవాలి. అదేవిధంగా కూలుకు సంబంధించిన ప్రతి ఒక్కటి కూడా ఏర్పాటు చేసుకోవాలని, ఇండ్లలో మాత్రం ఫ్రిడ్జ్లు కానీ కూలర్లు పెట్టుకుని ఉండాలి, బయటికి వెళ్లకుండా జాగ్రత్త తీసుకోమని చెప్పి చెప్తున్నారు. ఈ నేపథ్యంలో మాత్రం రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా ఇప్పటివరకు కూడా చాలా చోట్ల కూడా చలివేంద్రాలు ఏర్పాటు చేయాలి నగరవాసులు కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా అయితే కేటీఆర్ చెప్పిన సూచనలు మాత్రం ఒక ఇందుకే ఆనందం వ్యక్తం చేస్తున్నట్టు, మరోవైపు మాత్రం ఈ ఎండల్లో మాత్రం ఇటు రైతులు కానివ్వండి, ఇటు చాలా మంది వృద్ధులు కానీ బయటకు వెళ్ళలేని పరిస్థితి కనిపిస్తుంది. చాలా చోట్ల కూడా గతంలో చూసుకున్నట్టయితే చలివేంద్రాలు ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటివరైతే అధికారులు మాత్రం ఎక్కడ అటువంటి ఏర్పాటు చేయలేదని తెలుస్తుంది. ఈ నేపథ్యంలో మాత్రం ఉన్న రోజుల్లో కూడా ఎండలు అధికంగా తీవ్రమైన పరిస్థితి ఉందని చెప్పి వాతావరణ శాఖ అధికారులు చెప్తున్న నేపథ్యంలో మాత్రం ప్రభుత్వం మాత్రం అధికారులు మాత్రం అన్ని చోట్ల కూడా చలివేంద్రాలు ఏర్పాటు చేసి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని చెప్పి కూడా నగరవాసులు కోరుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. శిరీష.